బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు. ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుగుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణా దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు చెట్లు ఎక్కి మాకు దొరకడం. ఈశ్వరుడు ఆయన జగద్భర్త, ఈ లోకమంతటికి ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవు దూడలు అంటే ఉపనిషత్తులు, వాటిని పోషిస్తున్నాడు. ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానాన్ని పోషిస్తాడు. అందుకని దూడలు దేడు ఒకటి. రెండు, ఆవు దూడలు మాత్రం ఆ ఆవులు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని కుడితి తాగి పాలగా మార్చి మా దూడను వదులుతారు, మా దూడ పాలు తాగాలని ఎంతో సంతోషంగా ఆరైపోతే మీరు ఎప్పుడైనా పశువుల కొట్టాల్లో చూడాలి. ఆ దూడలు కట్టుకొయ్యల నుంచి ఇలా ఇలా గుంజుకుంటుంటాయి ఆ తల్లుల వంక చూసి, వదిలిపెట్టమని తొందరగా. ఏ దాని దూడ దాని పిల్ల కాదు, నీ పిల్లడు నీకు ఎక్కువ, దాని దూడ నీకు తక్కువ. కానీ ఆ అరగంట ఆవు ఎంత క్షోభ అనుభవించిందో. ముందు అది కొంచెం కడుపు నిండిపోయిన తర్వాత ఆ దూడ కడుపు నిండా తాగింది, ఇంకింతకన్నా ఆవు దూడ ఎక్కువ పాలు తాగితే వాతం చేస్తుంది, అప్పుడు తెచ్చి కట్టి నువ్వు పాలు పెట్టుకో, ధర్మం అయిపోతుంది. ఏమో పాలన్ని ఇస్తుందో ఇవ్వదో, నా పిల్లాడికి ఉంటాయో ఉండవో, మిగిలితే దూడ తాగుతుంది, లేకపోతే ముందు నా పిల్లాడికి ఉండాలి. ఎంత క్రౌర్యం నీకు! ఈశ్వరుడికో ఆ ఆవు తన బిడ్డే, ఈ దూడ తన బిడ్డే, అందుకు ఆయన వదిలేడు. నువ్వు ఆయన్ని వంక పెట్టడం ఎందుకు? నువ్వా దొంగవి, ఆయన దొంగ. ఆయన దొంగ కాదు, నువ్వు దొంగ. నీ దొంగతనం దాచుకుని ఆయన ఎందుకు దొంగతనం చెప్తున్నావు నువ్వు చోరలీలా అని. ఎవరి దొంగ బ్రతుకు వాళ్ళది బయట పెడుతున్నాడు స్వామి.